కేటీఆర్ కు ఫార్ములా ఈ కేసు భయం పట్టుకుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆయనకు దమ్ముంటే విచారణకు హాజరై నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు శిక్ష తప్పదని హెచ్చరించారు. నార్కో అనాలిసిస్ గురించి గొప్పలు చెప్తున్నా, నీవు కూడా ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ లో ఈ కార్ రేసులో కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఛాలెంజ్ను విసిరి వెనికిపోయే సంస్కృతి మీది. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గతంలో ఒకసారి ఈ డ్రగ్స్ కు సంబంధించి గంజాయికి సంబంధించినటువంటి రక్త పరీక్ష నమూనాలకు రమ్మని మా ముఖ్యమంత్రి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు వస్తే ఆ పరీక్షకు రాకుండా పారిపోయింది ఎవరో అని అడుగుతాము. ఈరోజు మీరా గొప్ప చెప్పేది. ఈరోజు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు మీరు సమానం చెప్తే సరిపోతుంది. ఈరోజు ఇష్టానుసారంగా బూతులు తిట్టేటువంటి సంస్కృతి మీ నోటి నుంచి వచ్చేటువంటి బూతు మాటలు తెలంగాణ సమాజం చూస్తుంది. ఇప్పటికే మీకు తగిన శాస్త్రం జరిగింది.